కేవలం ఒకే ఒక్క నెలలో బంగారం ధరలు దాదాపు 15% పెరిగాయి. దీంతో ఇప్పుడు అందరి ప్రశ్న ఒకటే, గోల్డ్ ర్యాలీ ఇంకా కొనసాగుతుందా, లేక ఈ స్థాయిలో కొనడం రిస్కీనా? గత కొద్ది వారాల్లో బంగారం ధరలు భారీగా పెరగడానికి ప్రధాన కారణం ప్రపంచవ్యాప్తంగా పెరిగిన అనిశ్చితి, గ్లోబల్ టెన్షన్స్, ఆర్థిక వ్యవస్థపై ఆందోళనలు, కరెన్సీ మార్కెట్లలో మార్పులు, అలాగే సేఫ్ హ్యావెన్ అసెట్గా గోల్డ్పై పెరుగుతున్న ఆసక్తి, ఇవన్నీ బంగారం ధరలకు మద్దతుగా మారాయి. మరో ముఖ్యమైన అంశం ఏంటంటే సెంట్రల్ బ్యాంక్స్ కొనుగోళ్లు. అనేక దేశాల సెంట్రల్ బ్యాంకులు తమ రిజర్వుల్లో బంగారం వాటాను పెంచుకోవడం కూడా గోల్డ్కు దీర్ఘకాలికంగా మద్దతిస్తోంది. కానీ ఇక్కడ ఇన్వెస్టర్లు జాగ్రత్తగా ఉండాల్సిన విషయం ఉంది. ఒక నెలలో 15% పెరిగిందని చూసి ఫోమోతో గోల్డ్లో మొత్తం డబ్బు పెట్టడం రిస్కీ కావచ్చు. ఎందుకంటే భారీ ర్యాలీ తర్వాత ప్రాఫిట్ బుకింగ్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అయితే గోల్డ్ను కేవలం షార్ట్ టర్మ్ ట్రేడింగ్ అసెట్గా కాకుండా పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్ కోసం కూడా చూడొచ్చు. సాధారణంగా ఈక్విటీ మార్కెట్లు, కరెన్సీలు లేదా ప్రపంచ ఆర్థిక పరిస్థితుల్లో అనిశ్చితి ఉన్నప్పుడు గోల్డ్ ఒక హెడ్జ్గా పనిచేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రశ్న గోల్డ్ కొనాలా వద్దా అనేది మాత్రమే కాదు, మీ మొత్తం పోర్ట్ఫోలియోలో ఇప్పటికే ఎంత గోల్డ్ ఉంది, మీ ఇన్వెస్ట్మెంట్ హారిజాన్ ఎంత, మీరు షార్ట్ టర్మ్ ప్రాఫిట్ కోసం చూస్తున్నారా లేక లాంగ్ టర్మ్ డైవర్సిఫికేషన్ కోసమా? మొత్తానికి గోల్డ్ ర్యాలీ బలంగా ఉంది, కానీ భారీగా పెరిగిన తర్వాత జాగ్రత్త కూడా అంతే అవసరం. ఫోమోతో కాదు, మీ పోర్ట్ఫోలియో స్ట్రాటజీ ప్రకారం గోల్డ్లో నిర్ణయం తీసుకోవడం మంచిది. మరి మీ అభిప్రాయం ఏంటి? గోల్డ్ ఇంకా పెరుగుతుందా లేక ఇప్పుడు ప్రాఫిట్ బుకింగ్ సమయమా? కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి మనీ అండ్ మార్కెట్ అప్డేట్స్ కోసం ఎన్టీవీ బిజినెస్ను ఫాలో చేయండి.